హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డివోషనల్ జ్యోతి ఛానల్. ఈరోజు బొడ్డెమ్మ నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం. 9 రోజులు సంబరంగా పిల్లలు బొడ్డెమ్మను ఆడుకొని 9వ రోజున నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. నీళ్ళలో ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నడుస్తున్నది వర్ష ఋతువు. వర్షాలు బాగా కురవడం వల్ల భూమి క్రమక్షయానికి గురవుతుంది. అంటే కొంత మట్టి అనేది నీళ్ళ తాకిడికి కొట్టుకుపోతుంది. దాన్ని సమతుల్యం చేయడానికి మట్టితో చేసిన గణపతులను, బొడ్డెమ్మలను, దుర్గామాతలను నీళ్ళలో నిమజ్జనం చేస్తారని పెద్దలు చెప్పిన మాట. అలాగే బొడ్డెమ్మ ఆట ఆడడంలో ఆంతర్యం ఏమిటంటే, పిల్లలందరూ ఒక చోట చేరి ఆడడం వల్ల వాళ్ళలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మరియు 10 మందిలో మెదలడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా వాళ్ళలో స్కిల్స్, సంగీతం, నృత్యం, సృజనాత్మకత పెంపొందించబడుతుంది. చప్పట్లు కొడుతూ ఆడడం వల్ల పిల్లల్లో హార్మోన్లు సమతుల్యమవుతాయని అంటుంటారు. కలశంలోని బియ్యాన్ని పరమాన్నంగా వండి ప్రసాదంగా స్వీకరిస్తారు. దానివల్ల పిల్లల్లో షేరింగ్, ఇచ్చిపుచ్చుకునే స్వభావం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్